వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడేస్ వీడియో డే 8 వెయిట్ లాస్ ఛాలెంజ్. సో ఈరోజైతే మార్నింగ్ నా డేని అయితే ఒక స్పెషల్ డ్రింక్తో అయితే నేను స్టార్ట్ చేశాను. అది ఏంటి అని అంటే జెడ్ డ్రింక్ అనొచ్చు. జెడ్ డ్రింక్లో ఏంటి అని అంటే యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ అనేది వస్తుంది. అబ్సెన్స్ ఆఫ్ యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్తో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే నేను ఏమేమి తీసుకున్నాను అనేది వన్ సాచెట్ ఆఫ్ ప్రొబయాటిక్ అండ్ అలో కాన్సన్ట్రేట్ అనేది 1 క్యాప్ అండ్ అలానే అఫ్రెష్ 2 స్పూన్స్, హాట్ వాటర్ అనేది 200 ml. ఈ కాంబినేషన్లో నేను ఈ డ్రింక్ని అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. మార్నింగే ఎంప్టీ స్టమక్తో ఇలా ఇవ్వటం వల్ల ఏంటి అని అంటే గట్ హెల్త్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ అలానే ఎప్పుడైతే గట్ హెల్త్ చాలా బాగా ఉంటుందో ఓవరాల్ హెల్త్కి అండ్ ఇమ్యూనిటీకి, మన బాడీకి, వెయిట్ లాస్కి, ఎవ్రీథింగ్ కూడా మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలా నేనైతే ఈ డ్రింక్ని అయితే ప్రిపేర్ చేసుకొని నేనైతే తీసేసుకున్నాను. ప్రొబయాటిక్లో ఏంటి అని అంటే మనకి 1 మిలియన్ ఆఫ్ గుడ్ బ్యాక్టీరియా అనేది మనం 1 సాచెట్ ఆఫ్ రూపంలో మన బాడీకి ఇచ్చేస్తాము. మనకి బ్యాడ్ బ్యాక్టీరియా అండ్ ఎక్సెస్ టాక్సిన్స్ ఏదన్నా ఉన్నా సరే మన బాడీలో నుంచి ఫ్రీగా రిమూవ్ అయిపోతాయి. అండ్ అలానే అలో కాన్సన్ట్రేట్ ఏంటి అని అంటే మనకి మన ఇంటెస్టైన్స్ హెల్త్కి చాలా బాగా సపోర్ట్ అవుతుంది మనకి. ఇలా నేనైతే ఓవరాల్గా గట్ హెల్త్ రిలేటెడ్గా డ్రింక్ని అయితే నేను ప్రిపేర్ చేసేసుకొని అయితే బిఫోర్ ఎంప్టీ స్టమక్తో అయితే నేను తీసేసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఏంటి అని అంటే ఆఫ్టర్ దట్ నేనైతే నా వెయిట్ని అయితే చెక్ చేసేసుకున్నాను. మీరు ఒకటే చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారు. వెయిట్ లాస్ అనే ఛాలెంజ్లో ఉన్నాము, వెయిట్ మనకి చూస్తూ ఉంటే రెడ్యూస్ అవ్వట్లేదు అని అనుకోని చాలామంది టెన్షన్ కూడా తీసుకుంటూ ఉంటారు. ఆ టెన్షన్, ఆ స్ట్రెస్ని మనం పక్కన పెట్టేసేయాలి. మెయిన్ ఏంటి అని అంటే వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఉన్నప్పుడు వెయిట్లో డిఫరెన్సెస్ కనిపించట్లేదు అని అంటే మన క్యాలరీ ఇంటేక్ అండ్ క్యాలరీ మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉంటే కంపల్సరీ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఇంచ్ లాస్ ఆర్ ఫ్యాట్ లాస్. కంపల్సరీ ఫ్యాట్ లాస్ ఆర్ ఇంచ్ లాస్ అనేది మనకి జరుగుతూ ఉంటుంది. ఇదొక టిప్ అని కూడా చెప్పచ్చు. మీరు అబ్జర్వ్ చేయొచ్చు వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఉన్న వాళ్ళు. అండ్ అలానే వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఆఫ్టర్ దట్ ఇలా వర్కౌట్ అయితే ఫిట్ అవర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అయితే నేనైతే హెల్తీ బ్రేక్ఫాస్ట్ని అయితే తీసేసుకున్నాను. వాల్స్ నెంబర్ 1 న్యూట్రిషన్ అండ్ బ్రేక్ఫాస్ట్, హెల్తీ బ్రేక్ఫాస్ట్. దీంట్లో ఏంటి అంటే లో క్యాలరీస్లో అండ్ హై ప్రోటీన్ అండ్ హై మనకి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్ అనేది మనం అట్ ఏ టైం మార్నింగ్ ఇవ్వటం వల్ల ఏంటి అంటే సెల్యులార్ న్యూట్రిషన్ సెల్స్కి ఫుడ్ ఇవ్వటం వల్ల మన ఓవరాల్ బాడీ అండ్ వెల్ బీయింగ్ అనేది కూడా పర్ఫెక్ట్గా ఉండటం అనేది జరుగుతుంది. అలా నేనైతే మా గార్డెన్లో నేచర్ని ఎంజాయ్ చేస్తూ నేనైతే సిప్ బై సిప్ బ్రేక్ఫాస్ట్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను. నెక్స్ట్ వచ్చి మిడ్ మార్నింగ్ స్నాక్స్కి వచ్చేసరికి రాగి మాల్ట్ని ప్రిపేర్ చేసుకున్నాను. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. వెయిట్ లాస్కి బాగా సపోర్ట్ అవుతుంది అండ్ అలానే కాల్షియం మన బోన్స్కి చాలా హెల్తీగా ఉండటానికి అండ్ అలానే వెయిట్ లాస్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. లో క్యాలరీస్లో అండ్ హై వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్న కంటెంట్ మనకి రాగి మాల్ట్ అనేది. అగైన్ ఆఫ్టర్ దట్ నేనైతే లంచ్ వచ్చేసరికి వెజిటేబుల్ పలావ్ అయితే కుక్ చేశాను. వెయిట్ లాస్లో ఉన్నాను కదా అని అనుకొని నేను వెయిట్ లాస్ రిలేటెడ్ నేను రెసిపీని అయితే ప్రిపేర్ చేశాను. ఇది కూడా ఫుల్ వీడియో నేను అప్లోడ్ చేశాను. ఇక్కడ చూస్తే మీరు కార్బోహైడ్రేట్స్ అండ్ వెజిటేబుల్ కాంబినేషన్లో మనకి రైస్ అయితే తీసేసుకున్నాను. అండ్ మళ్ళీ ప్రోటీన్కి వచ్చేసరికి నేను ఆమ్లెట్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను, హెల్తీ ఫ్యాట్స్ అండ్ అలానే కుకుంబర్ అండ్ ప్రొబయాటిక్ వచ్చి కర్డ్. సలాడ్ని అయితే తీసేసుకున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మనకి కంప్లీట్గా బ్యాలెన్స్డ్ మీల్ ప్లేట్ తీసుకోవడం వెరీ ఇంపార్టెంట్. అలా కంప్లీట్ చేసుకున్న వెంటనే ఈవినింగ్ వచ్చేసరికి స్నాక్ 1 కప్ ఆఫ్ వాటర్ మెలన్ అండ్ అలానే 1 కప్ ఆఫ్ అఫ్రెషన్ అయితే తీసేసుకున్నాను ఈవినింగ్ స్నాక్. అగైన్ మళ్ళీ నేనైతే నైట్ వచ్చేసరికి డిన్నర్ షేక్ని అయితే తీసేసుకున్నాను. డిన్నర్ని అయితే మళ్ళీ అగైన్ షేక్తో అయితే కంప్లీట్ చేశాను. లో క్యాలరీస్లో అండ్ హై న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్ని మనమైతే ఇవ్వటం వల్ల ఏంటి అంటే క్యాలరీ ఇంటేక్ అండ్ నా బిఎంఆర్ రిలేటెడ్గా కూడా నాకు వెయిట్ లాస్కి సపోర్ట్ అవుతుందని చెప్పేసి నేను అలా క్లోజ్ చేశాను. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.